ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన జన చైతన్య సభ కొత్తపేటలో మన బాబు జగజీవన్ రావు భవన్ లో జరిగింది. అయితే ఇక్కడ మనతో ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్స్ పర్సన్ పరీక్ష అన్న గారు ఉన్నారు. అయితే అన్న, ఇవాళ ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఈరోజు హైదరాబాద్ మొత్తంలో జన చైతన్య సభలు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించడం జరుగుతుంది. ఈ జన చైతన్య సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న మున్సిపల్ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను కార్పొరేటర్లుగా నిలబెట్టడానికి ముఖ్య ఉద్దేశము. దాదాపుగా 300 మంది డివిజన్లలో 300 డివిజన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను మేము రాబోవు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో నిలబెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే చెప్తుంది ప్రజల గ్రేటర్ హైదరాబాద్లో, ఈ గ్రేటర్ హైదరాబాద్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు ఏమీ చేయలేదు. మౌలిక వసతులు లేవు, రోడ్ల వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఒక్కసారి వర్షం వచ్చిందంటే పిల్లలు పెద్దలు నాలాలలో పడి చనిపోతున్న పరిస్థితి ఉంది. మనము ప్రజలు హైదరాబాద్లో పన్నులు కడుతున్నాము, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తుంది గవర్నమెంట్, కానీ ప్రజలకు సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, మరి సరైన త్రాగునీరు లేదు. ఎక్కడ చూసినా మరి దోమలు ఈగలు ఉన్న పరిస్థితి. మనము పేరుకే పెద్దగా గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకుంటాం, ప్రపంచంలో గొప్ప నగరం అని చెప్పుకుంటాం, హైటెక్ సిటీ ఉందని చెప్పుకుంటాం, గూగుల్ ఉందని చెప్పుకుంటాం, అమెజాన్ ఉందని చెప్పుకుంటాం, అత్యంత అంతర్జాతీయ స్థాయి మరి సంస్థలు ఏవైతున్నాయో హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఒక హైటెక్ సిటీ మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే అక్కడ మాత్రమే అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. కానీ మిగతా హైదరాబాద్ సంబంధించినటువంటి మహానగరంలో ఎక్కడ సౌకర్యాలు ఉండట్లేవు. ఎందుకు? ఒక సినిమా హీరోలు ఉన్న దగ్గర, రాజకీయ నాయకులు ఉన్న దగ్గర, ఎమ్మెల్యేలు ఉండే నివాసం దగ్గర, ఎంపీలు ఉండే నివాసం దగ్గర మాత్రమే ఆ యొక్క సదుపాయాలు ఎందుకుంటున్నాయి. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, మేము మీకు ఓట్లేసి గెలిపించినాం, మీరేమో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లలో ఉంటున్నారు, అక్కడ మీ పిల్లలకు మీకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు గవర్నమెంట్. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు, పేద ప్రజలకు సౌకర్యాలు కల్పించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా 300 డివిజన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. మేము ప్రజలకు వెళ్తామని తెలియజేస్తున్నాం. సో అయితే ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా పోటీ చేస్తాం. గ్రేటర్ హైదరాబాదే కాదు, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఖచ్చితంగా పోటీ చేస్తాం. అదేవిధంగా రానున్న ఎమ్మెల్యే, ఎంపీ అన్ని ఎలక్షన్లో పోటీకి తెలంగాణలో సమరశంఖం పూరిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కేజ్రీవాల్ గారు కానీ చాలా ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. మరి ఆ ఎలిగేషన్స్ ఇక్కడ ఏమైనా ప్రభావితం అయితే అని మీరు అనుకుంటున్నారు? అంటే అరవింద్ కేజ్రీవాల్ గారి మీద భారతీయ జనతా పార్టీ కుట్రతో ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మరి అత్యంత అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందించినాడు, అక్కడ నాణ్యమైన వైద్యం అందించినాడు. అక్కడ ఏదైతే పాఠశాలలలో టీచర్స్ ఉన్నారో వాళ్లకు విదేశాలకు పంపించి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి మరి పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్య అందించిన ఘనత ఏదైతుందో ఆ అరవింద్ కేజ్రీవాల్ గారిది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా ఏం కుట్ర చేసిర్రు? ఢిల్లీలో 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు, ఈ యొక్క విద్యా వైద్యం అంతర్జాతీయ స్థాయిలో ఫ్రీగా అందిస్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్. రేపు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క సదుపాయాలు కల్పిస్తే మేము ఉండలేమిగా, మేము మనుగడ సాధించలేము అనే ఒక కుట్రతోని, అక్కసుతోని సీఎంగా ఉన్నప్పుడే మరి అక్కడ గవర్నర్ని పెట్టి లిక్కర్ కేసు అని ఒకటి మరి ఆయన మీద బురద చల్లడం జరిగింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు మరి రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన అత్యంత పారదర్శకంగా ఆయన మరి అవినీతి చేయలేదని చెప్పేసి కోర్టులే తీర్పిచ్చిన ఘనత మరి అరవింద్ కేజ్రీవాల్కి దక్కింది. దయచేసి మరి తెలంగాణ ప్రజలకు, మీ అందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్ గారు విద్యా వైద్యం మీద ఎలాంటి మరి నిర్ణయాలు తీసుకున్నాడో. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కానీ మా పార్టీ నాయకుల మీద కానీ వచ్చిన మరి ఏవైతే లిక్కరు అవన్నీ ఉన్నాయో అవి ఏవి కూడా లేవు అని చెప్పేసి జడ్జిలు, కోర్టులే తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు బలంగా ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ బీజేపీ ఇక్కడైతే బలమైన క్యాడర్ తోని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఢీ కొట్టేంత విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పర్ఫార్మెన్స్ కానీ ఇవ్వగలుగుతుందా? పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఉంది, భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీలే. మరి పంజాబ్ లో మేము అధికారంలోకి వచ్చినాక మా పార్టీ ముఖ్యమంత్రి మరి పంజాబ్ లో ముఖ్యమంత్రి అయ్యిండు కదా. అదే ఢిల్లీలో బలమైన నాయకులే ఉన్నారు, బలమైన పార్టీలే ఉన్నాయి కదా, మరి ముఖ్యమంత్రి అయ్యారు కదా. అదే గుజరాత్లో మరి 10కి పైగా సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, గోవాలో 2 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ 14% గుజరాత్లో ఓటు బ్యాంక్ వచ్చింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక పార్టీ కాదు, ఇది సామాజిక పరివర్తన ఉద్యమం మాది. పేద ప్రజల కోసం పాటుపడే ఉద్యమం, విద్యా వైద్యం అందించే ఉద్యమం, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించే ఉద్యమం, ఇది మహిళా సాధికారత అందించే ఉద్యమం. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ చాప కింద నీరులాగా వెళ్తుంది, అధికారంలోకి వస్తుంది. రానున్న ఎలక్షన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు మరి తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇంకా బలపరిచేందుకు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఏం స్టెప్స్ తీసుకుంటుంది? ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి సభలు కానీ నిర్వహించబోతుందా తెలంగాణలో? మహానగరంలో దాదాపుగా ఒక 20 జన చైతన్య సభలు, అంటే జనాలను చైతన్యం చేసే సభలు మేము పెట్టబోతున్నాం. అదేవిధంగా మాకు జాతీయ నాయకత్వం ఒక రూపకల్పన చేస్తుంది. మరి మా ప్రియాంక కక్కర్ గారు వారి ఆదేశాల ప్రకారము మేము గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలో వెళ్తున్నాం. బూత్ స్థాయిలో కూడా కమిటీలను పటిష్టం చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అధికారం దిశగా రావడానికి చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. సరైన విద్య ఇవ్వలేదు, ప్రజలకు సరైన వైద్యం ఇవ్వలేదు, నిరుద్యోగం ఉన్నది. దిల్సుఖ్ నగరు మరి అశోక్ నగరు వీధులలో నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళు కనుక మంచి పాలన అందించినట్టయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటుంది అంటే మేము రాజకీయంగా చేయట్లేము, మీరు మంచి పాలన అందించండి, మీరు మౌలిక వసతులు కల్పించండి, ఖచ్చితంగా మేము పోటీ చేయము. కానీ ఎప్పుడైతే మీ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర ఏ పార్టీలైనా మీరు అధికారంలో ఉండి ప్రజలను విస్మరిస్తే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకొస్తుంది అని మా అరవింద్ కేజ్రీవాల్ సార్ చెప్తారు. ఆయన దారిలోనే మేము నడుస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ మీద ఆమ్ ఆద్మీ పార్టీ అయితే స్పెషల్ దృష్టిని అయితే పెడుతుందో ఎటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి వారు ఎటువంటి సమస్యలు మీరు పరిష్కరించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ విద్య మీద, వైద్యం మీద, ఖచ్చితంగా రైతుల మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ అత్యంత దారుణంగా కొన్ని లక్షల రూపాయలు డొనేషన్లు ప్రైవేట్ స్కూళ్ళు తీసుకుంటున్నాయి. ఈరోజు ఎవరు కూడా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నువ్వు హోమ్ మినిస్టర్ నీ దగ్గరే పెట్టుకున్నావు, విద్యాశాఖ నీ దగ్గరే పెట్టుకున్నావు, మున్సిపల్ శాఖ నీ దగ్గరే పెట్టుకున్నావు, సీఎం నువ్వే. కానీ ఏ రోజైనా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసినావా? ఫీజులు పక్కన విజయ్ సీఎం అయితే అక్కడ ఫీజులను కట్టడి చేసిండు, ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చిండు. ఇక్కడ ఏమైనా చేస్తున్నారా? కాబట్టి విద్య మీద, తర్వాతకి వైద్యం, అనేక కార్పొరేటివ్ హాస్పిటల్స్ కోకొల్లలుగా వస్తున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి మరి బ్లడ్ టెస్ట్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే స్కానింగ్ టెస్ట్ల వరకు పేద ప్రజల మీద మరి అత్యధిక భారం లక్షల రూపాయలు వేస్తున్నారు. పేద ప్రజలు వీరు సంపాదించిన సంపాదన ఒక పిల్లలకు విద్యా పరంగా లక్షల రూపాయలు కట్టడం, అదేవిధంగా ఏదైనా రోగం వస్తే వాళ్ళు అప్పు చేసి మరి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కూడా ఈరోజు ప్రైవేటు దవాఖానాలకు పోతున్నారు. ఎందుకు పోతున్నారు? గవర్నమెంట్ ఆసుపత్రులను సరిగా చేయట్లేరు, గవర్నమెంట్ ఆసుపత్రులు దాంట్లో వైద్యం సరిగా అందట్లేదు, మరి గవర్నమెంట్ పాఠశాలలలో విద్య అందట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్ చేసేది విద్యా వైద్యం మీదనే. తర్వాతకి రైతులకు వారికి గిట్టుబాటు ధర కల్పించట్లేరు. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుంది, మహిళా శ్రేయస్సు కోరుకుంటుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రకాల వ్యవస్థలను ప్రక్షాళన చేయడానికే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకొస్తుంది. సో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఫ్యూచర్ కార్యాచరణ మొత్తం మన పరీక్ష రాజ్ అన్నగారు చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైన్.